ఒక భక్తుడికి, ఒక జ్ఞానికి చేసే పూజ పాపాలను పోగొడుతుంది. భక్తుల రూపంలో, జ్ఞానుల రూపంలో పరమాత్మే గోచరిస్తాడు. ఎందుకంటే వారు మాట్లాడితే ఆయన గురించే మాట్లాడతారు, వాళ్ళు వింటే ఆయన గురించే వింటారు, ధ్యానిస్తే ఆయన గురించే ధ్యానిస్తారు. వారు ప్రపంచం పరమాత్మ కనుక వారే పరమాత్మగా అభిన్నులు కనుక వారికి చేసే ఆరాధన పరమాత్మకే చెందుతుంది. కనుక వారికి చేసే అవమానం పరమాత్మకే చెందుతుంది. అందుకే నరసింహస్వామి ఎందుకు వచ్చాడయ్యా అంటే హిరణ్యకశిపుడు తను తిట్టేండి కాదుట, చిన్నప్పటి నుంచి తిడుతున్నాడు. ప్రహ్లాదుడు పుట్టక ముందు నుంచి తిడుతున్నాడు, ఆయనకి ఏం పర్వాలేదు. తన భక్తుడిని చంపేస్తా అని చేయెత్తినప్పుడు వచ్చాడు ఆయన. ఎందుకంటే భక్తుడికి అవమానం జరిగి తట్టుకోలేడు ఆయన, భక్తుల్లో ఉంటాడు కదా. అలాగే యముడిని ఎందుకు తన్నాడయ్యా అంటే తన భక్తుడి దగ్గరికి రాబోయాడు గనక, మార్కండేయుడి దగ్గర రాబోయాడు కనుక శివుడు తన్నాడు ఆయన. లేకపోతే ఎందుకంటే యముడు తంతాడైనా కారణం ఏమిటి? భక్తుడి గారికి అభేదం కనుక. అందుకు భక్తుడు తృప్తి కలిగించాడు. శుద్ధతోయం సమాదాయ శివభక్తస్య సాధనం పాదం ప్రక్షాళయత్ సాపి పూజా విప్ర. శివభక్తుల పాదాలు కడిగిన, అన్నపాన ప్రదానములు చేసిన శివ పూజ అనిపించుకుంటుంది. మొత్తానికి శివభక్త పూజ కూడా భోగమోక్షకరి అన్నారు ఇక్కడ. అంటే ఈ శివలింగాన్ని పూజించడము కర్తవ్యమే, శివభక్తులను పూజించడం కర్తవ్యమే. దానికి అనుబంధంగా చేర్చుకోవాలి కానీ ఏదో ఒకటి వదిలేయడం కాదు ఇక్కడ. ఇది బాగా గ్రహించవలసిన మరొక అంశం. ఇది శ్రుత్వా మహాత్మానో నైమిషారణ్యవాసిన సాదరం పూజయామాసవు శివభక్తాన్ అనే కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? ప్రతిదానికి ఆగి ఎందుకు చెప్పాడో చెప్తున్నాం. ఇది విని సూత పౌరాణికుల ద్వారా గ్రహించిన నైమిషేయ మహర్షులు అప్పటి నుంచి శివభక్తులు పూజించారంటే ముందు పూజించలేదని కాదు, వాళ్ళు పూజించారని చెప్పడంలో గురువు చెప్పినది పాటించారు అని మనకు చెప్తున్నారు. దీన్ని బట్టి విని ఊరుకోకుండా మనము పాటించాలి అనేది అక్కడికక్కడే బోధ చేశారు. గురుగారు చెప్పారు, శిష్యులు విన్నారు, పాటించారు. ఆ మూడోది చెప్పాలి. గురుగారు చెప్పుతున్నారు, శిష్యులు వింటూ ఉన్నారు, తర్వాత సమాప్తం. వారు పాటించుచున్నారు, మూడవది కావాలండి ఇక్కడ. అది ఇక్కడ బోధిస్తున్నాడు. ఇక్కడ ఆ తర్వాత ఒక అద్భుతమైన ప్రశ్న వేశాడు ఆయన. ఏమనంటే, భగవన్ సర్వశాస్త్రాజ్ఞ పరిజ్ఞానవతాం వర బ్రూహి పూజా విధిం శక్తే పరాయా సంగ్రహేణ తు. సర్వశాస్త్ర పరిజ్ఞానం కలిగిన మహానుభావ, శక్తి పూజ ఎలా చేయాలో చెప్పు. శక్తి పూజ అంటే ఏ శక్తి? పరాయా. పరాయా అంటే పరారూపిణైన శక్తి యొక్క పూజ ఎలా చేయాలో. పరాయా శక్తే పూజా విధిం సంగ్రహేణ బ్రూహి. పరాశక్తి యొక్క పూజ ఎలా చేయాలో చెప్పు అని అడిగాడు. ఇక్కడ విద్యారణ్యుల వారు చాలా గొప్ప మాట చెప్పారు. అంటే ఎలాగో శివ పూజ అడిగాడు కనుక శక్తి పూజ కూడా అడిగేశారండి. అలా అడగలేదు, అంటే ప్రసంగవశాత్తు అడిగినది కాదు. ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాడు. ఇక్కడ శక్తి పూజతోనే శివ పూజ పరిపూర్ణమవుతుంది గనక అడిగాడు అన్నాడు ఇక్కడ. కనుక అమ్మవారి ఆరాధన అత్యంత ప్రధానం. శివ పూజ చేసేవాడు శక్తి సహితంగానే భావించాలి, శక్తి పూజ చేసేవాడు శివ సహితంగానే భావించాలి. అందుకే ఇక్కడ అంటారు వ్యాఖ్యారస్త విద్యారణ్యుల వారు, శివ పూజాయా జ్ఞాతత్వ ప్రాసంగికీయం జిజ్ఞాసేతి మాభూత్. శివ పూజ గురించి తెలుసుకుంటూ ప్రాసంగికంగా కలిగిన జిజ్ఞాస అని అనుకోవద్దు, అది కాదు. ఇది తత్ సాఫల్య, శివ పూజ సాఫల్యం కోసం తెలుసుకోవాలి శక్తి పూజ. అందుకే శక్తి పూజ అత్యంత ప్రధానం. అందుకే అమ్మవారి ఉపాసన ఫలం ఏమిటి అంటే శివజ్ఞాన ప్రదాయిని, అది ప్రధానం. అందుకే శివతత్వంలో పర్యవసింపజేయడమే శక్తి పూజ పరమార్థము. శివతత్వం అంటే శక్తే, ఇద్దరికి అభేదము, అది ఎప్పుడు తెలుసుకోవాలి. ఈ అభేద భావనతో కూడిన శాక్తేయమే వైదికం. కానీ శక్తి అధీనుడు శివుడు అనుకునేటువంటిది వైదికం కాదు, అది తాంత్రికం కిందకి వెళ్ళిపోతుంది. శివశక్తుల అభేద భావం గ్రహించగలగాలి. ఇక్కడ ఇది వైదిక పద్ధతే చెప్తుంది సూత్ర సంహిత. అందుకే విద్యారణ్యుల వారు ఎంత రమ్యంగా ఇక్కడ తాను శాస్త్రబద్ధంగా, ఎందుకంటే విద్యారణ్యులు సామాన్యులు గారు, మణిశంకరులంతటి వారు. అందుకే సర్వ తంత్రశాస్త్రములు తెలుసు. ఆ తంత్రశాస్త్రంలో వైదిక తంత్రములు కొన్ని, అవేదిక తంత్రములు తెలుసు. అందుకే ఆయన మరికొన్ని శాస్త్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారు తంత్రములు గొప్పవే. ఎంతవరకు గొప్పవే అంటే వేద సమ్మతమైనంత వరకు తంత్రములు గొప్పవే, వేద సమ్మతం కాని తంత్రములు గ్రాహ్యములు కావు అని ప్రతిపాదన చేశాడు ఆయన. కనుక తంత్రాల్లో వేద సమ్మతమైన తంత్రాలు తీసుకోవాలి. ఈ మాట విద్యారణ్యుల వారు చెప్పడానికి కారణం వారి పూర్వ గురువులని శంకరులు వంటి వారే. అందుకే వారు శ్రీ విద్యలు మొదలైన వాటిని వేద ప్రమాణములు గనుక స్వీకరించి అందులో కూడా కాలాంతరంలో ప్రవేశించిన అవైదికమైనటువంటి తంత్రాలను పక్కకి తీశారు. ఆ పద్ధతి దాన్ని అనుసరించే ఇక్కడ చెప్పబోతూ ఉన్నది సూత్ర సంహిత. అందుకే ఇక్కడ వ్యాఖ్యాన విషయంలో
విద్యారణ్యులు భాష్యం రాయడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన శ్రీ విద్యకు సంబంధించిన ప్రత్యేక గ్రంథములు రచించిన మహానుభావుడైన శ్రీ విద్యలో పారీణుడు ఆ తల్లిని ఉపాసనతో సాక్షాత్కరింపజేసుకుని ఆ భువనేశ్వరి దేవి చేత కనకవృష్టి కురిపించి విద్యానగరాన్ని స్థాపింపజేసిన మహాత్ముడైన ఆయన భాష్యం రచించాడు అంటే అంత జాగ్రత్తగా రాస్తాడు. కానీ ప్రాసంగికంగా జిజ్ఞాసతో అడిగింది కాదయ్యా, తత్ సాఫల్యస్య, ఎందుకంటే తదధీనత్వాత్, శక్తి శివునికి అధీనము గనక అన్నాడు ఇక్కడ. ఇది వైదికవాదం. శక్తి అధీనుడు శివుడు కాదు, శివాధీనమే శక్తి. అంటే అర్థం ఏంటి? ఇదే శివస్వాధీన వల్లభ, శివాస్వాధీన వల్లభ కాదు, శివస్వాధీన వల్లభ. ఇక్కడ రమ్యమైన భావం. ఇది వైదిక భావం. ఈశ్వరునికి అధీనమే శక్తి. ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు. శక్తికి ఆయనకు భేదం లేదు కనుక శక్తి నువ్వు సర్వతంత్ర స్వతంత్ర అన్నావు అంటే ఈశ్వరుడు కంటే ప్రత్యేకంగా స్వతంత్రానికి అర్థం కాదు. అది ఈశ్వరుడు ఈశ్వర శక్తి ఒకటే గనక సర్వతంత్ర స్వతంత్ర అన్నారు. ఇది భావం గ్రహించవలసిన వైదిక భావం. అది చెప్తూ తదధీనత అతిశయేన భవితవ్యం ఇత్యాశయ, కనుక దీనివల్ల అతిశయత్వం సిద్ధించి పూర్ణత్వం లభిస్తుందని చెప్తున్నాడు ఇక్కడ అన్నారు. ఇక్కడ వక్షే పూజావిధం శక్తే పరాయా ఆస్తికోత్తమా, పరాయా శక్తే పూజావిధం వక్షే, పరాశక్తి యొక్క పూజావిధం చెప్తున్నాను, ఆస్తికోత్తములారా వినండి అన్నాడు. ఆస్తికుడు కాని వాడికి పూజ గురించి తెలుసుకున్న అర్హత కూడా లేదని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఇది చాలా విశేషమైనటువంటి అధ్యాయం అండి. ఇక్కడ పరాశక్తి పూజ, ఇది అమ్మవారి ఆరాధకులు వారు ఏ సంప్రదాయంలో ఉన్నా దాన్ని సత్సంప్రదాయం చేసుకోవడానికి పనికొచ్చే అధ్యాయం. ఇక్కడ శ్రద్ధగా తెలుసుకుని ఉపాసన చేయాలి. శక్తి ఉపాసన ఇది శివుని ఎందే పరివేశింపజేస్తుంది. కానీ మునుపు చెప్పిన శివ పూజలో ఒక అంతర్భాగంగాను అన్వయంగాను గ్రహించవలసిందే తప్ప ఇది విడిగా కూడదు, విడిగా గ్రహించడం కాదయ్యా అన్నాడు. అవే షోడశోపచార పూజలు, అవన్నీ కూడా అంబికాపతి. కానీ అంబికాపతి ఇద్దరు ఉన్నారు కదా, శివశక్తి ఐక్య రూపిణి అన్నారు కదా, దాన్ని మనం ఆ రహస్యం ఇక్కడ చెప్పబోతున్నాడు. శక్తౌ యయాస శంభుర్భుక్తౌ ముక్తౌ చ పశుగణస్యాస్య తేం తామేనాం చిద్రూపా మాధ్యాం సర్వాత్మనా అస్మి నతః అని ఒక ప్రాచీన ఆగమ శ్లోకాన్ని ఇక్కడ విద్యారణ్యుల వారు ఉటంకిస్తారు భాష్యంలో. శక్తౌ యయా స శంభు భుక్తౌ ముక్తౌ చ పశుగణస్యాస్య, శక్తి చేతనే పశుగణములకు భుక్తి ముక్తి శంభుడు ఇస్తున్నాడు గనక తాం ఏనాం, ఆ శక్తిని ఆరాధించాలి. ఆ శక్తి ఎవరి? చిద్రూపాం ఆద్యాం, ఆవిడ చిద్రూపిణి ఆద్య, సృష్ట్యారంభమునందే ఉన్నటువంటిది. అటువంటి చిద్రూపైన శక్తి చేతనే శివుడు పశుగణములకు, పశుగణములు అంటే జీవగణములు ఒకటే అర్థం అండి, పెద్ద ఆలోచించక్కర్లే. పశువులు అనగా జీవులు. జీవులనే భావం ఎంతవరకు ఉంటుందంటే అవిద్య చేత ఉన్నంత వరకు జీవులే. అవిద్యయే పాశం, దాని చేత బంధింపబడ్డ వారందరూ పశువులే. అవిద్య లేనివాడెవడు? ఈశ్వరుడు, ఆయన పశుపతి. అది ఒక చిన్న మాట చాలు. అదే పశుగణస్య అంటే సర్వజీవులకు భుక్తిముక్తులు ఇవ్వగలుగుతున్నాడు ఈశ్వరుడు. ఏమిటి? శక్తి వల్లే కదా ఇవ్వగలుగుతున్నాడు అన్నారు. గలుగుతున్నాడు అంటే కేపబుల్, గలగడం అంటే శక్తత, సమర్థత. ఆ సమర్థతే శక్తి మరొకటి కాదు. అందుకు ఆ శక్తి చేతనే, సమర్థత చేతనే చేస్తున్నాడు కనుక ఆ సమర్థత రూపిణి అయిన పరమేశ్వరునికి అవిభాజ్య శక్తి చిద్రూప ఆద్య. ఆ తల్లికి మేము సర్వాత్మనా అస్మి నతః, అటువంటి తల్లిని మేము అన్ని విధములా నమస్కరిస్తున్నాం అని శ్లోకం యొక్క భావం. ఈ ఆగమ శ్లోకాన్ని ఇక్కడ ఉటంకించారు మహానుభావులు విద్యారణ్యుల వారికి చెప్తూ. మంచి శ్లోకం కనుక మనం చెప్పుకున్నాం. శక్తౌ యయా స శంభు భుక్తౌ ముక్తో చ పశుగణస్యాస్య తామేనాం చిద్రూపామాద్యాం సర్వాత్మనా అస్మి నతః. ఇది ఒక మంచి శ్లోకం అమ్మవారికి సంబంధించి. ఇందులో అమ్మవారు అంటే ఏమిటి, శివునికి అమ్మవారికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో చెప్పబడుతున్నది గనక ఈ శ్లోకం చెప్పి పూజాశక్తే పరాయాస్తు ద్వివిధ పరికీర్తిత. అమ్మవారి పూజ అంటే పరాశక్తి యొక్క పూజ రెండు విధములుగా ఉంటుంది సుమా. అది బాహ్య అభ్యంతర భేదేన, బాహ్యాభ్యంతర భేదం. ఇందులో బాహ్య ద్వివిధామత, బాహ్య పూజ రెండు విధాలుగా ఉంటుంది. అది వైదికము, తాంత్రికము. అంతేగాని అభ్యంతర పూజ వైదికం తాంత్రికం కాదు, ఒకటే. అది విచారణ రూపమైన జ్ఞానం, అది పూర్తిగా వేదాంతమే. బాహ్య పూజ మాత్రం వైదికము, తాంత్రికము అని రెండు విధములుగా ఉంటుంది. రెండు ఉత్కృష్టములే. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవలంబించాలి వారి వారి అర్హతలను అనుసరించి. శాస్త్రంలో పూర్తి వైదికంగా చేసే పూజలు ఉన్నాయి, దానికి కొన్ని సంస్కారాలు అవసరం.
కొన్ని కేవలం తాంత్రికంగా చేసేవాళ్ళు ఉంటారు. వైదికాది క్రియలు చేయడానికి తగిన సంస్కారము లేనటువంటి అధికారము లేనటువంటి వారికి కేవల తాంత్రికం. ఇది తెలుసుకోవాలి. అందుకే తంత్రం పుట్టింది. వైదికాదులు ఎందు పూర్తి అర్హత లేనటువంటి వారి కోసం తంత్రాలు పుట్టాయి. అదేవిధంగా వైదికము తంత్రము రెండు కలుపుకుని చేసే పూజలు కూడా ఉన్నాయి. అంటే ఈ వేద విరుద్ధము కాని విధంగా సమ్మతంగా దానికి అనుగుణంగా తీసుకున్నవి. ఇది మూడో విధానంగా చెప్తారు. అంటే వైదికి తాంత్రికి మిశ్ర అని కూడా భావించవచ్చు. కానీ మిశ్రలో కూడా రెండు ఉన్నాయి కనుక రెండే ప్రధాన విభాగాలు, వైదికి తాంత్రికీ చేతి. ఇక్కడ వైదిక తాంత్రిక అని రెండు విధాలుగా ఉంటాయి. ఇత్తం సమస్త దేవానాం పూజా విప్రా వ్యవస్థిత. ఈ వైదికి తాంత్రిక పరాశక్తి పూజని చెప్పడమే కాదు, అందరి దేవతల పూజల్లోనూ రెండు రకాల పద్ధతులు ఉంటాయి. అవిజ్ఞాయ అన్యథా పూజాం కుర్వన్ పతత మానవాహ. ఈ రెండిట్లో ఏదీ కాకుండా ఏదో మార్గంలో వెళ్ళిన వాళ్ళని పతితులు అంటారు సుమా. కనుక సనాతన ధర్మానికి చెందిన తంత్ర వైదిక మార్గాలు తప్ప మరొక ఏ మార్గంలోకి వెళ్ళి పూజలు ప్రార్థనలు చేసినా వాళ్ళని పతితులు అంటారు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఈ రెండు మార్గాలతో సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి మరేదో చేరిపోయి అక్కడ ఒక భ్రాంతి దేవుళ్ళని ప్రార్థనలు చేసుకుంటూ పండగలు చేసుకుంటూ గడిపేస్తున్నామన్న వాళ్ళని పతితులు అంటారు అంటే శాస్త్రం తెలుసుకోవాలి. సనాతన ధర్మం అంటే రెండే, వైదికి తాంత్రిక, రెండు మార్గాలతోనదే సనాతన ధర్మం. ఇందులో కూడా ఆసన ఆవాహనే అర్ఘ్యం పాద్యం ఆచమనం ఇక్కడ విడిగా కాకుండా కలిపి చెప్పేస్తున్నాడు. అంటే పరాశక్తి పూజలో కూడా శివ పూజల వలనే అమ్మవారిని కూడా ఆసన ఆవాహన అంటే కేవలం అమ్మవారి యందు భక్తి కలిగి చేసినప్పుడు శివుడితో కలిపి, కేవలం శివుని యందు భక్తితో చేసినప్పుడు అంబికతో కలిపి. కానీ శివ పూజ చేసినప్పుడు అంబికాపతి అని అక్కడ చెప్తూ ఇక్కడ కేవల పరాశక్తి పూజ చెప్పినప్పుడు శంభుని యొక్క శక్తి అని వివరిస్తున్నారు. కానీ అమ్మని ప్రీతిగా కొలిచే వాళ్ళకి ఆసనావాహనే చార్ఘ్యం పాద్యమాచమనం తథా స్నానం వాస ఉత్తరీయంచ భూషణాన్ని సర్వస గంధం పుష్పం తథా ధూపం దీపమన్నేన తర్పణం మాల్యానులేపనం చేవ నమస్కారం విసర్జనం. మొత్తం 16 కలిపి ఒక్క శ్లోకంలో 2 శ్లోకాల్లో చెప్పేశాడు. ఇది చెయ్యాలి. అయితే ఇక్కడ అమ్మవారి పూజకు వచ్చేటప్పుడు మాత్రం విశేషం ఏం చెప్తున్నాడు, ఇది అమ్మవారి భక్తులకు పనికొస్తుందని, సాధకులందరికీ పనికొస్తున్నది. సర్వం మాతృకయా కుర్యాన్. అమ్మవారి పూజ మాతృకతో చేయడం చాలా మంచిది అన్నాడు. మాతృక అంటే అకారాది క్షకారాంత వర్ణములతో చేయుట. ఇది శ్రీ విద్యాది ఉపాసన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే దానికి మళ్ళీ ఒక మాట చెప్తాడు, అది గురువునోక్త మార్గం, గురువు చెప్పిన మార్గంలో చేయాలి. మనంతరం మనం చేయడానికి లేదు, గురువు ద్వారా తెలుసుకుని చేయాలి. అంటే ఆదిక్షన్ మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం స్వాదిష్ట చాపదండాం నేదిష్టామేవ కాంచి నిలయామి అంటారు మూక కవి. నాకు ఆదిక్షాంతాక్షరాత్మకమైన విద్యని మా గురువులు అనుగ్రహించారు, అందుకు నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు. అంటే ఉపదేశం గురుముఖత. మాతృకా ఉపాసన విధానం తెలుసుకోవాలి. ఎందుకంటే శక్తి పూజ మాతృకుల వల్లను మాత్రమే పూర్ణమవుతున్నది. అందుకే కనీసం మాతృకా న్యాసం చేసి మాతృకా వర్ణములతో పూజించే విధానం ఆవరణ పూజల్లో కూడా మనకు కనబడుతుంటుంది. ఆ ఉపాసకులకి రహస్యం తెలుసు. ఉపాసన లేని వాళ్ళకి అక్షరముల అమ్మ రూపంలో తెలుసుకుని ఆరాధించాలన్న విషయం తెలిస్తే చాలండి. అదే మాతృక ఎందుకయ్యా మాతృకులతో చేయాలి ఎందుక చెప్తున్నారు మీరు. ఎన్ని మంత్రాలు ఉన్నాయంటావు ప్రపంచంలో అన్నాడు. లెక్కలేని ఉన్నాయి. ఎన్ని మంత్రాలైనా 50 అక్షరాల యొక్క అటు ఇటు కూర్పేగా అన్నాడు. నమశివాయ అన్నారు, అందులో చెప్పిన 5 అక్షరాలు ఎందులోవి? 50 అక్షరాల్లోవి. నమో నారాయణ అవి అందులోనే. కనుక అక్షరములన్నీ సర్వమంత్రములకు నాయిక. కనుక మాతృక మంత్రనాయిక. ఒక్క వాక్యాలు గుర్తుపెట్టుకోవాలండి. అందుకే మాతృక మంత్రనాయిక, మంత్రములన్నిటికీ నాయిక మాతృక. కనుక మాతృకతో అమ్మవారిని పూజించడం మంచిది. అందుకే పరాశక్తి పూజకు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా మాతృకులతో మొదలుపెట్టాడు. ఇక్కడ మాతృక వ్యతిరేకేణ మంత్రానైవహి సత్తమాన్ మాతృకాచ త్రిధ. అయితే మాతృకలు లేనిది మంత్రములు ఫలించవు. ఇది ముఖ్యమైన అంశం. మాతృకాచ త్రిధ. మాతృక మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది. చాలా రహస్యమైన విద్య అండి, సాధకులకు పనికొస్తుందని చెప్తున్నాం ఇక్కడ. స్థూల సూక్ష్మ సూక్ష్మతరాపిచ. స్థూల మాతృక, సూక్ష్మ మాతృక, సూక్ష్మతర మాతృక, ఇది ప్రధానం. ఇవి ఎలాగ తెలుస్తాయి? గురూపదేశోజ్ఞేయ నా అన్యథా శాస్త్రకోటిభి. గట్టిగా చెప్పాడు. ఇవి గురూపదేశంతో మాత్రమే తెలియాలి. మరి ఉపన్యాసం ఎందుకు చెప్పారండి అంటే, ఈ విధంగా తెలుసుకుని శ్రద్ధ కలిగితే గురువుని ఆశ్రయించి చెయ్యాలి. అందుకోసం ఇది ప్రేరణ అంతే.
అందుకని ఇవాళ ఉపన్యాసం రేపటి నుంచి ప్రారంభిస్తామంటే సరిపోదు. చేస్తున్న వాళ్ళకి మరింత ఉత్సాహం శ్రద్ధ కలుగుతుంది ఇది వినడం వల్ల. చెయ్యని వారికి గురువుని ఆశ్రయించి తెలుసుకుని చెయ్యాలనే శ్రద్ధ కలగాలి. ఎంత చెప్పండి అంతే అంటే విన్నంత ఫలితం అంతే, మరి లేదు. అందుకే ఇది గ్రహించవలసిన అంశం. స్థూల సూక్ష్మ సూక్ష్మతర అని మాతృక 3 విధాలుగా ఉంటుంది. ఇది ఒక రహస్యమైన విషయం అండి. ఇక్కడ మాతృకాచ త్రిధ స్థూల సూక్ష్మ సూక్ష్మతరాపిచ గురూపదేశో జ్ఞేయా నాణ్యత శాస్త్రకోటిభి. మాతృకులతో చెయ్యాలయ్యా అన్నాడు. అయితే ఇక్కడ సూక్ష్మ స్థూల సూక్ష్మతర అంటే ఏమిటి? దానికి విద్యారణ్య భాష్యమే శరణ్యం. ఆయన జగ్గా చెప్పాడంటే మాతృక ఎలా ఉంటుందో తెలుసా అన్నాడు. చెప్పండి, మాతృకలు అంటే 50 అక్షరాలు టపటపా అని చెప్పగలం. దీన్ని స్థూల మాతృక అంటారు. నువ్వు 50 అక్షరాలు చెప్పినా అవి స్థూల మాతృక అయ్యా అన్నాడు. కానీ మాతృక ఉపాసన కుండలిని ఉపాసన అంటే రహస్యం. కుండలినియే మాతృక. ఎలాగంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎగబ్రాపుతున్నటువంటి సర్పంలో ఉన్న కుండలిలో ఒక్కొక్క చక్రంలో కొన్ని అక్షరములు విభాగింపబడి ఉంటాయి. మీరు చదువుతున్న లలితలో ఉన్నది విశుద్ధి చక్రలయా అమృతాది మహాశక్తి సంవృత. విశుద్ధి చక్రం దగ్గర అకారం నుంచి అహా వరకు ఉన్న 16 అక్షరాలు. అదేవిధంగా అనాహత్ చక్రం దగ్గర కాళరాత్రి ఆది శక్తి వృత అక్కడికి వచ్చిన 12 అక్షరాలు కా నుంచి ఠా వరకు. ఈ కా నుంచి ఠా వరకు ఎక్కడున్నాయి? హృదయం దగ్గర ఉన్నటువంటి 12 దళాల పద్మం అనాహత అంట. ఆ హృదయ పద్మంలో కదా పరమాత్మను ప్రధానం ధ్యానించాలి. కానీ కా ఠ అనే 2 అక్షరాల మధ్య అంటే ఆ మొత్తం 12 అక్షరాలు కా నుంచి ఠా వరకున్న 12 అక్షరదళ పద్మం మధ్య ధ్యానిస్తున్నావు కనుక ఆ కఠ పద్మంలో ధ్యానించే యోగమే కఠయోగమయ్యా అని అడుగు మహానుభావుడు. ఇది బాగుంది వినడానికి కూడా, శాస్త్ర విరుద్ధమేం కాదు యోగం ప్రకారంగా. కనుక కఠ 12 అయ్యాయి. దాని తర్వాత డా నుంచి ఫా వరకు మణిపూరం దగ్గర చెప్పబడుతున్నాయి. ఆ తర్వాత బా నుంచి మళ్ళీ లా వరకు చెప్పబడుతున్నది స్వాధిష్టానం వద్ద. బా నుంచి 4 వరదాది నిషేవిత మూలాధారం దగ్గర. మిగిలిన అక్షరాలు ఇక్కడికి వచ్చాయి. కనుక అక్షరాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అకారం నుంచి క్షకారం అని 50 అక్షరాలు కాదయ్యా, నీ లోపల కుండలిని అక్షరాలు. కనుక మనకు తెలియకుండా అక్షరాలను ఉపాసన చేస్తే కుండలిని శక్తిని ఉపాసన చేయడమే. కానీ స్థూల అయినది బయటకనే అక్షరాలు, సూక్ష్మ అనేది కుండలి. కానీ సూక్ష్మ అనగానే కుండలిని అయిపోయింది కదా. మరి సూక్ష్మ అన్నప్పుడు మరి సూక్ష్మ తరెక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఆ కుండలిలో మళ్ళీ 2 భేదాలు ఉన్నాయి నాయన. నువ్వు ఇక్కడ అకారాది క్షకారాలు ఉన్నాయి అన్నప్పుడు నీ లోపల భావన వస్తుంది. ఆ నుంచి క్ష కా నుంచి ట. అది లోపల బయటకు అనట్లేదు. బయటకంటే వైఖరి, అవి స్థూలం 50. బయట కనకుండా అక్ష ఇక్కడ ఉంటాయి అంటున్నావు కదా, దాని పేరు మధ్యమ. కనుక వైఖరి తర్వాత ఏమిటి? మధ్యమ. ఈ మధ్యమ రూపాన్ని నువ్వు గ్రహించినప్పుడు అది సూక్ష్మ ఉపాసన. తర్వాత పరాపశ్యంతిగా గ్రహించితే సూక్ష్మతర అన్నారు ఇక్కడ. అది రహస్యం. కనుక స్థూల సూక్ష్మ సూక్ష్మతర అంటే తత్ర వైఖరి స్థూల మాతృక. స్థూల మాతృక అంటే కేవల వైఖరి. వైఖరి అంటే నువ్వు నోటి ద్వారా అనగలిగినది. అమ్మ పట్టుకుని చివరికి క్షం వరకు నోటితో అనగలవు. అకారాది క్షకారదములు ఇవి వైఖరి. దీన్ని ఏమంటారు? స్థూల మాతృక అంటారు. మధ్యమ సూక్ష్మ మాతృక బయటకు అనట్లేదు, మరి అనకుండా లేదు, లోపల ధనిప్రాయంగా ఉన్నదే, అది సూక్ష్మ మాతృక. ఇక కారణ కార్య బిందువాత్మక పరాపశ్యంతి రూప సూక్ష్మతమా. కారణ కార్య రూపమై పరాపశ్యంతి పరా అత్యంత ప్రధానం. అది ముందు సహస్రార దగ్గర చేతనా రూపంతో చైతన్యముగా వచ్చి ఆ స్పందన మూలాధారం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి బయలుదేరుతుంది, పశ్యంతిగా వ్యక్తమవుతుంది. ఇది రహస్యం అండి. కానీ పరాపశ్యంతి రూపంగా సూక్ష్మతర అంటారు, మధ్యమగా సూక్ష్మ అంటారు. బయటకన్నప్పుడు స్థూలము చెప్పబడుతున్నది. కనుక మాతృకలు ఎన్ని రూపాలు వచ్చాయి? 3 రూపములు. ఇది తెలుసుకోవాలి. అది తెలుసుకుని తత్ప్రకారంగా ధ్యానం చేయాలి. అది మాతృకాన్యాస అంతర్మాతృక బహిర్మాతృక చేస్తారు. బహిర్మాతృక కూడా మధ్యమ వరకే వెళుతున్నది. ఇది సూక్ష్మ అనేది లోపల అనడం కూడా మాని వెనక్కి వెళ్ళగలగాలి. అది మూలాధారజ నాద మెరుగుటే అని త్యాగయ్య చెప్పిన స్థితికి వెళుతుంది. కానీ ఈ విధంగా స్థూల సూక్ష్మ సూక్ష్మతర అనే భేదములతో ఉంటుంది. ఇది కేవలం గురూపదేశం జ్ఞేయ. గురూపదేశం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. నాణ్యధా శాస్త్రకోటిభి. ఇదంతా బాహ్య పూజలకు చెప్పేశాడు. బాహ్య పూజ మాతృకలతో అమ్మవారికి చేయాలి. ఆవాహనాదులన్నీ కూడా మాతృకలు 3 విధాలు అయిపోయింది కదా. ఇప్పుడు అభ్యంతర పూజ చెప్తున్నాను మీకు ఇక్కడ.
ఈ బాహ్య పూజలోనే వైదిక మంత్రాలు వినియోగిస్తావా, తంత్ర మంత్రాలు వినియోగిస్తావా, వైదిక పద్ధతిలో చేస్తావా, తంత్ర పద్ధతిలో చేస్తావా, గురువుల ద్వారా గ్రహించి చేసుకో. అది నువ్వు చిత్తశుద్ధితో భక్తిగా చేస్తే జ్ఞానానికి ముక్తికి హేతు అవుతుంది. ధర్మబద్ధమైన కోరికలతో చేస్తే పతనం కాకుండా కోరికలు తీరుస్తుంది. అధర్మబద్ధమైన కోరికల కోసం చేస్తే పతనం అయిపోతాం. అయిపోయింది మొత్తం. ఇదంతా బాహ్య పూజ గురించి చెప్పాడండి. ఇప్పుడు అభ్యంతర పూజ ఎలా చేయాలో చెప్పబోతున్నాడు. అమ్మవారిని అభ్యంతర పూజతో ఎలా ఆరాధన చేయాలి, అత్యద్భుతమైన ఘట్టం ఇది. దాన్ని ఏం చెప్పబోతున్నాడో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ అంబికాపతి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.